హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్తాన వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన ఎఫ్ఐఆర్ని రిలీజ్ చేశారు. అలాగే నటి హేమ ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్ని కూడా రిలీజ్ చేశారంట కదా. అసలు ఎఫ్ఐఆర్లో ఏముంది, ఫ్లైట్ టికెట్లో ఏముంది? మరి హేమ గారు చూస్తున్నాం, తన పేరు ఉన్నప్పటికీ కూడా తను అక్కడ లేను, పార్టిసిపేట్ చేయలేదని బుకాయిస్తూ వస్తుంది. ఎందుకంటారు అసలు ఏం జరిగింది సార్? ముందుగా వాళ్ళు ఎఫ్ఐఆర్ రిలీజ్ చేశారు. సిసిబి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు వాళ్ళు హబ్బగుడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది కాబట్టి ఆ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ని మీడియాకి రిలీజ్ చేశారు వాళ్ళు. ఆ ఎఫ్ఐఆర్లో వాళ్ళు మొత్తం అక్యూజ్డ్ నెంబర్ 8 వరకు పెట్టారు. సో A1 వాసు, మనం నిన్న ఆయన స్టోరీ కూడా చెప్పుకున్నాం. వాళ్ళ మదరు విజయవాడలో ఇడ్లీలు అమ్ముకుంటుండేది. దాని నుంచి అతను చదువుకున్నాడు. 2 అన్నలు, ఒక అక్క. సో అక్కడి నుంచి అతను క్రికెట్ ప్లేయర్గా ఆడదాం అనుకున్నాడు. క్రికెట్ ప్లేయర్ కూడా ఆడేవాడు, కానీ దాంట్లో ముందుకెళ్ళలేక బుక్కీగా మారిపోయాడు. అక్కడి నుంచి బుక్కీగా ఉండి అనేక బెట్టింగ్లు అవన్నీ కండక్ట్ చేయడం, దాంట్లో బాగా డబ్బులు సంపాదించాడు. అలాగే రేవ్ పార్టీలు కూడా ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టారు. అలాగే తన బర్త్డే పేరుతో అక్కడ రేవ్ పార్టీ బెంగళూరులో తనకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు గోపాల్ రెడ్డి అని, వాళ్ళ గెస్ట్ హౌస్లో ఇది జరిగింది, ఫామ్ హౌస్లో ఇది జరిగింది. సో దీనిలో ఎఫ్ఐఆర్ ఏముందంటే A1గా వాసు ఉంది, అతనే కండక్ట్ చేశాడు కాబట్టి అతని తరపున మేనేజర్ అరుణ్ అని అతను మొత్తం కోఆర్డినేషన్ అంతా అతను చూసుకున్నట్టుగా కనబడుతుంది. అతను A2, A3గా నాగబాబు, A4 రణధీర్, A6 గోపాల్ రెడ్డి. సో వీళ్ళు ప్రధానంగా వీళ్ళ నలుగురిని A6 వరకు పెట్టారు. సో వీళ్ళు కాకుండా A7 68 మేల్స్ అని పెట్టారు. అంటే 68 మగవాళ్ళని కలిపి A6గా, A7గా 30 మంది ఫిమేల్స్ అని పెట్టారు. వాళ్ళ పేర్లు ఏమి రాయలేదు దాంట్లో. మేబీ అడిషనల్ షీట్స్లో వాళ్ళ పేర్లంతా కూడా రాస్తారనుకుంటా. ఇక్కడ వరకు పెట్టారు, అందుకని వీళ్ళ పేర్లు ఏమి రాలేదు. కానీ అనఫిషియల్గా రిలీజ్ అయిన వాటిల్లో హేమ కృష్ణవేణి అని చెప్పిందంట వాళ్ళకి. అందుకని హేమ అనేది కన్ఫ్యూజన్కి కారణం ఏంటంటే ఆమె అక్కడ వాళ్ళకి చెప్పేటప్పుడు కృష్ణవేణి అని చెప్పింది అంటున్నారు. కానీ ఎప్పుడైనా వాళ్ళ ఐడి కార్డులు ఇవన్నీ కూడా తీసుకుంటారు కదా. సో మనం అక్కడ దొరికినప్పుడు దొంగ పేర్లు చెప్పి చాలామంది అనుకుంటున్నారు. హోటల్కి వెళ్ళినప్పుడు కూడా మ్యానిపులేట్ చేసేవాళ్ళు. ఇప్పుడంటే హోటళ్ళల్లో కూడా ఆధార్ కార్డు లేకుండా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంతకుముందు దొంగ పేర్లు చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా దొంగ పేర్లు చెప్తే పోలీసులకు దొరికితే ఇంకా డౌట్ వస్తుంది. ఎప్పుడైనా ఇవాళ ఏంటంటే సీసీటీవీలు, సెల్ ఫోన్లు, ఐడీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా కూడా మనం ఓపెన్గా ఉండడం మంచిది. అది లేకుండా ఇప్పుడు ఈమె ఓపెన్గా ఉండి సైలెంట్గానా ఉండాలి, లేదు అవును నేను పోయాను తప్పేంటి అనేదన్నా ఉండాలి. పార్టీకి పోతే తప్ప, అనేకసార్లు నేను పోతుంటాను, దీనికి కూడా పోయాను అనేది చెప్పచ్చు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడం కూడా అదేదో హంతకుల్లాగా సమాజం చూడాల్సిన అవసరం లేదు. డ్రగ్స్ తీసుకోవడం కూడా ఒక వ్యసనం. వాళ్ళకి హెల్ప్ చేయాలి, యాక్చువల్గా వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇవ్వాలి. ఇప్పుడు అందరూ మందు కొట్టే వాళ్ళందరూ నేరస్తులు కాదు కదా, అలాగే డ్రగ్స్ కూడా అంతే. సో కాకపోతే ఏంటంటే మందు అనేది లీగల్, డ్రగ్స్ ఇల్లీగల్ కాబట్టి ఆ మేరకి చట్టం వాళ్ళని పనిష్ చేయాలనుకుంటుంది. చట్టంలో కూడా నేను నిన్న కూడా చెప్పాను, చట్టం కూడా డ్రగ్స్ అమ్మే వాళ్ళ మీద రెగరస్గా ఉంటుంది తప్ప తీసుకునే వాళ్ళ మీద విక్టిమ్స్గా కూడా వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్, రిహాబిలిటేషన్ చేయాలనేది కూడా చట్టం చెప్తుంది. కాబట్టి ఈ తేడాని అర్థం చేసుకోకుండా చాలామంది ఏంటంటే హేమ ఏదో ఘోరము నేరము చేసేసింది ఇలాగ మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాబ్లం ప్రతిదీ పొలిటికల్గా అయిపోతుంది. ఏ ఇష్యూ అయినా పర్సనల్ అనేది లేదు, అక్కడ ఏదైనా పొలిటికల్ అయిపోతుంది. ఈ హేమ జగన్కి సపోర్ట్ చేసింది కాబట్టి తెలుగుదేశం వాళ్ళు హేమ మీద పడ్డారు. లేకపోతే ఆంధ్రజ్యోతికి హేమ ఫ్లైట్ టికెట్తో ఏం సంబంధం? ఆమె ఫ్లైట్ టికెట్ పెట్టుకొని ఆమె నిరూపిస్తే ఆంధ్రజ్యోతికి ఏమొస్తుంది? ఆల్రెడీ ఆమె వెళ్ళిందనేది అందరికీ తెలుసు. ఇప్పుడు అది కూడా వదలకుండా ఆంధ్రజ్యోతి ఫ్లైట్ టికెట్ పట్టుకొని పలాని ఫ్లైట్లు వెళ్ళింది, పలాని సీట్ నెంబరు చూసారా, రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాము అని ఫ్లైట్ నెంబర్ కూడా పెట్టారు వాళ్ళు. ఇండిగోలో వెళ్ళిందంట, 6E6305 ఫ్లైట్ నెంబరు. ఆమె సీట్ నెంబర్ 27A, విండో సీటు, హేమ కొల్ల ఆమె పేరు. సో
శనివారం మధ్యాహ్నం 1:55 ఫ్లైట్ బయలుదేరింది. 3:15 బెంగళూరు చేరుకుంది. ఆమెతో పాటు కాంతి, రాజశేఖర్ వీళ్ళిద్దరు కూడా వెళ్ళారు. ఇది ఆంధ్రజ్యోతి కనిపెట్టిన సంపాదించాము అని ఏదో పెద్ద ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లాగా రాసుకున్నారు. అంటే విషయం ఏంటంటే ఈమె వైసీపీతో ఉంది కాబట్టి ఈమె వివరాలు. అట్లాగే సాక్షి ఏం చేసింది, ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు పక్కన నాయుడు అవి ఉన్నాయి, చిత్తూరోళ్ళు వాళ్ళు. దాంతో వాళ్ళు తెలుగుదేశంలో ఫోటోలు కూడా ఉన్నాయి, చంద్రబాబుతో కూడా ఒక అతను ఫోటో దిగాడు. సో దాన్ని కనిపెట్టి వాళ్ళు బయటికి తీసుకొచ్చి, చూసారా డ్రగ్ పెడ్లర్స్ అంతా తెలుగుదేశం వాళ్ళే అని వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరితోనో సంబంధాలు ఉంటాయి, లేదా ఫోటో అడిగినప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు ఎక్కడికి వెళ్తాడు, అక్కడ ఉన్న చాలామంది వచ్చి ఫోటోలు తీసుకుంటారు. ఆ మధ్యన పెళ్ళికి పోయింటే చంద్రబాబు వచ్చాడు, దాదాపు ఒక వన్ అవర్ ఆయన ఫోటోలకి కేటాయించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళల్లో క్రిమినల్స్ ఎవరు ఉంటారో, హంతకులు ఎవరు ఉంటారో, డ్రగ్ బ్యాచ్ ఎవరు ఉంటారో ఆయనకేం తెలుస్తుంది. సో ఇలాగా దీన్నంతా సాక్షి, ఇలాగ ప్రతి దాన్ని ఏ విషయాన్ని ఈ రెండు బ్యాచ్లు వదలరు, ఇటు వైసీపీ ఇటు టీడీపీ ఇద్దరికిద్దరే. సో వాళ్ళు దీన్ని లేపడం, వీళ్ళు లేపడం, మళ్ళేమో మేము దమ్మున్న జర్నలిజం అని వీళ్ళు చెప్పుకోవడం, వాళ్ళు ఇంకేదో చెప్పుకోవడం, ఇది జరుగుతుంది తప్ప. అలాగే హేమను కూడా, ఇప్పుడు అమ్మాయి వెళ్ళింది, పార్టిసిపేట్ చేసింది, డ్రగ్స్ కూడా తీసుకుందని పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అమ్మాయి చేసిన తప్పేందంటే, నేను దొరకలేదు, నేను వేరే హైదరాబాద్లో ఉన్నానని అనవసరమైన పిచ్చి ఇది పెట్టింది. దానివల్ల అందరికి కూడా ఇది ఆమె దొరికేసింది అని ఏదో చాలా గ్రేట్ లాగా మనం ఆమెను పట్టుకునేసాము అన్న ఇది చూపిస్తున్నారు తప్ప, దీంట్లో బోల్డ్ మంది ఉన్నారుగా, ఆమె ఒకటే కాదు కదా. మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చింది, 86 మంది ఉన్నారు. సో అషీరాయ్ అనే ఇంకొక ఆర్టిస్ట్ కూడా ఉంది, కన్నడ ఆర్టిస్ట్. ఆమె తెలుగులో కూడా ఏదో చేసినట్టుంది చిన్న క్యారెక్టర్లు. సో మామూలుగా ఏంటంటే రకరకాల పద్ధతులు వెళ్తారు, రకరకాల వాటికి పార్టీలకి వెళ్ళడం అనేది వాళ్ళ కామన్. సో దాన్ని ఇల్లీగల్గా ఏమన్నా ఉన్నప్పుడు లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, దాని మీద తీసుకుంటారు. మ్యాక్సిమం వీళ్ళకి ఎవరికి కూడా శిక్షలు పడవు. ఈ పైన చెప్పిన A6 వరకు మాత్రమే శిక్షలు పడే అవకాశం ఉంది. అది కూడా కోర్టులో ఇవన్నీ నడిచి ఏదైనా వాళ్ళ మీద కేసులు అయితే ఫ్రేమ్ అవుతాయి. వీళ్ళ మీద కేసులు ఫ్రేమ్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఎఫ్ఐఆర్లు అయితే సపరేట్గా పేర్లు లేవు, మరి ఎఫ్ఐఆర్లో ఉన్నాక కోర్టుకైతే పెట్టాలి. సో కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారా, వీళ్ళందరినీ ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టు జనరల్గా సెల్ఫ్ బెయిల్ ఇచ్చేస్తుందా, లేకపోతే వీళ్ళని కూడా రిహాబిలిటేషన్ పంపేమని చెప్తుందా, ఏం చెప్తుందా అనేది మనం చూడాలి. అది 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఓకే సార్. ఏదేమైనా హేమ మీద పెద్ద విలన్ లాగా చూడడం కరెక్ట్ కాదు. ఆంధ్రజ్యోతి అక్కడ తాకుండా ఆమె ఇక్కడ సినిమాల్లో ఉన్న ట్రెడిషనల్, బయట అంతా మోడర్ను అని చెప్పి జీన్స్ ప్యాంట్లు అవి వేసుకుండే ఫోటోలు అవన్నీ వీళ్ళేమీ కనిపెట్టింది కాదు. ఆమె ఇన్స్టాగ్రామ్లో ఆమె పెట్టుకునింది. ఆమె ఇప్పుడు లండన్ వెళ్తారు, అక్కడేదో జీన్స్ వేసుకొని కొద్దిగా మోడర్న్ డ్రెస్ వేసుకుంటారు. దాని ఏదో వీళ్ళు కనిపెట్టినట్టుగా ఆమె వాళ్ళ కూతురు ఫోటోలు ఇషా అని ఇవన్నీ ఆంధ్రజ్యోతి బయట పెట్టాల్సిన అవసరం ఉంది. సో దాన్నంతా ఇక్కడ పెట్టి చేయడం అనేది, అంటే ఇదంతా ఏంటంటే తెలుగుదేశం వైసీపీని బదనాం చేయాలి. సో ఆల్రెడీ జగన్తో కూడా ఈమె దిగిన ఫోటోని వాళ్ళు వైరల్ చేస్తున్నారు. సో వైసీపీలో బ్యాచ్ చూడు, డ్రగ్స్లో అన్న రేవ్ పార్టీలో వీళ్ళే ఉంటారు అని వాళ్ళేమో అసలు రేవ్ పార్టీ కండక్ట్ చేసిందే తెలుగుదేశం వాళ్ళు, డ్రగ్స్ సప్లై చేసిందే తెలుగుదేశం వాళ్ళేమో వైసీపీ చూస్తుంది. ఇలాగా రెండు వైపుల నుంచి కూడా ఈ రేవ్ పార్టీ ఇష్యూని ఉపయోగించుకుంటుంది. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఏది జరిగినా రెండు పార్టీలు తమకు అనుకూలంగా దాన్ని వాడుకోవడానికి ట్రై చేస్తాయి. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.